ఈ మావోయిస్టుల అంశం పైన మనం మాట్లాడడానికి ఒక పాయింట్ నేను తీసుకుంటా. కొందరు యూట్యూబ్ ఛానల్ నడిపే కాంగ్రెస్ యూట్యూబ్ కుక్కలు ఈ అర్బన్ నక్సలైట్ మెంటాలిటీ ఉన్న కొన్ని యూట్యూబ్ కుక్కలు ఏం చేస్తానంటే ఈ రాష్ట్రంలో బీజేపీని టార్గెటెడ్గా లేదు హిందుత్వాన్ని టార్గెటెడ్గా ఒక కథ అల్లుతున్నాయి. ఆ నక్సలైట్ల పైన అంతులేని ప్రేమ ఉన్నది మాకు, మీ పత్తి గింజలమని మన రేవంతుల తొలి వెలుగు నల్లికుట్ల రగ్గాడు కథ అల్లుతాడు. నేను రోజు చూస్తాను. వాడు ఏం చేస్తానంటే వాని బండ కింద సాప లెక్క వాని నక్సలిజం వాని కమ్యూనిస్ట్ మెంటాలిటీని బయట పెడుతూ వాడే ఒప్పుకుంటాను. నేను అర్బన్ నక్సలైట్ కామెంట్లు వాని వ్యూవర్స్ పెడితే ఓకే థ్యాంక్ యూ అంటాను. లజ్జదాపినోడు, ఎందుకంటే వాడు అదే అని వానికి తెలుసు కదా ఓపెన్ సీక్రెట్ గా. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మావోయిస్టుల పైన ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటా ఆ సన్నాసులు ఏమో మావోయిస్టులుగా మారరు. ఆ సన్నాసులు అడవులలో పోరు. ఆ సన్నాసులు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోరు. వాళ్ళ పిల్లలు మంచిగా బతకాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా బతకాలి, వాళ్ళు మంచిగా బతకాలి, మంచిగా కార్లల్లా ఏసీలలో తిని పండుకోవాలి, హెచ్చక తినాలి, పచ్చబడాలి. కానీ వీళ్ళ మాటలు పట్టుకొని దొంగనా కొడుకులు చెప్పే రాతలు చేసే ముచ్చట్లన్నీ ఆ మావోయిస్టు బిడ్డలు చూసి వాళ్ళ అడవులలో పోయి వాళ్ళు ఆగం కావాలి. ఇట్లా ప్రేరేపిస్తూ ఒక కథలుతూ ఇక్కడ బీజేపీ టార్గెటెడ్ గా బండి సంజయ్ గారు గత కొన్ని రోజులుగా అమిత్ షా గారి వ్యాఖ్యలను సమర్థిస్తూ మావోయిస్టు బిడ్డలందరూ సమాజంలో జనజీవనంలో శ్రేవంతులో కలవాలని పిలుపునిస్తా ఉంటే ఈ సన్నాసులు దాన్ని వ్యతిరేకంగా చిన్న చిన్నగా బండ కింద చాపలక ప్రచారం చేస్తూ ఏమన్నా నల్లికుట్లోడా నేను ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా నువ్వు అంత సిద్ధాంత పరునివే, అంత పెద్ద అర్బన్ నక్సలైట్ అయితే మరి నువ్వెందుకు పోలేదు నక్సలైట్లకు? మరి నువ్వెందుకు అక్కడ అడవులలో వండుకోలేదు? నువ్వెందుకు అడవుల్లో ఉండి యుద్ధాలు చేయలేదు? నువ్వెందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి ఎంగిలి మెతుకులు తిని ఈ కథలు తాను అంటే ఎర్రనల ఓట్లు కావాలి. అలా ఓట్ల కోసం ఇప్పుడు బండి సంజయ్ గారిని బీజేపీని టార్గెట్ చేసి నేను పత్తితునమ్మా నేను పతివతనమ్మా అని కలరింగ్ ఇవ్వాలి. సో దయచేసి మావోయిస్టు మిత్రులకు మావోయిస్టు కుటుంబ సభ్యులకు నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో బండి సంజయ్ గారు చెప్పినట్టు జనజీవన శ్రేవంతులో కలిసే ప్రయత్నం చేయాలి. ఈ సమాజంలో రాజకీయంగా పాత్ర పోషించే ప్రయత్నం చేయాలి. ఎన్నికల్లో పోటీ చేయి. తుపాకులను కాదు నమ్ముకోవాల్సింది, బ్యాలెట్లను నమ్ముకోండి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉన్నది. ఈ సన్నాసులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం అనుకుంటే దొంగనా కొడుకులు మలిగాడు రగ్గాడు కలిసి మరి మావోయిస్ట్ వ్యవస్థ సహకరిస్తారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తారు. ఇదంతా కాంగ్రెస్ స్ట్రాటజీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కమ్యూనిస్టుల పొత్తున్నది. ఆ పొత్తులో ఈ పొత్తుగాళ్ళు మొత్తం జనాల్ని చుతగానం చేసే ప్రోగ్రాం ముందలేసుకున్నారు. మావోయిస్టులు చనిపోగానే అంతులేని ప్రేమ వస్తుంది, కానీ వాళ్ళ చేతిలో చనిపోయిన బలగాల పైన ఎట్లాంటి ప్రేమ లేదు. మాకు మీ ప్రజాస్వామ్యవాదులు మీ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మన్ను మశానని లంగా మాటలు చెప్తారు, కానీ చేతలేమో ఇట్లా కనిపిస్తాను. వాడే ఒప్పుకుంటాను అర్బన్ నక్సలైట్లని. జనం అంటారు, ఒరే నాయన నువ్వు కమ్యూనిస్టు ముసుగులో ఉండి నువ్వెంత లేపినా కాంగ్రెస్ 10-15 ఏళ్ళు మిమ్మల్ని దేకర్రా కాంగ్రెస్ అంటే ఓహో అంటాడు. అంటే వాడు కాంగ్రెస్ కి నేను జోకుతా అన్నాను వాడు ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ టార్గెట్ ఒకటే. ఇప్పుడు ఈ హిందుత్వ ఐడియాలజీ ఉన్నోళ్ళు ఈ మావోయిస్టు వ్యతిరేకంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డికి బెనిఫిట్ కావాలి. ఈ లంగా పనులు మానుకోరా లంగనా కొడుక, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఆడ నీ కుటుంబ సభ్యులు నువ్వు ఆ ప్రాణం విలువ నీ ఇంట్లో ఉన్న చదివితే తెలుస్తుంది. ఆ తల్లులకు ఎంత బాధ ఉంటుందో తెలియవా? ఒక తల్లి నవమాసాలు మోసి తన బిడ్డ అడవుల్లో చనిపోతే చివరిసారి కడచూపు కూడా చూసుకోలేంత పరిస్థితి ఉంటుంది. లుచ్చనా కొడుక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రేవంత్ రెడ్డి కోసం ఇట్లాంటి లుచ్చా పనులు చేసుకుంటా నువ్వు మాత్రం మంచిగా ఏసీలలో వండుకొని మంచిగా జోరుగా తిరుగుకుంటా వాళ్ళని అడవులో చావని చెప్తావు. బ్రోకర్ నా కొడుక, సిగ్గులజ్జ లేదురా. ఇవాళ కథ నడిపిస్తురా. ఇగో మారేడు ఢిల్లీలో మరో ఎన్కౌంటర్ జరిగింది ఈరోజు. 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 4 పురుషులు 3 మహిళలు ఉన్నారు. మృతుల్లో టెక్ శంకర్, జ్యోతి, సురేష్ తదితరులు ఉన్నారు. 2 AK-47 ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకే ప్రాంతంలో 2 రోజుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. మరి ఏపీలోని మారేడు మిల్లు అంటున్నాయి. మరి దాదాపుగా నిన్న నుంచి మన నుంచి జరుగుతుంది ప్రోగ్రాం.
ఒకరి తర్వాత ఒకరు ఎన్కౌంటర్లు పాపం చనిపోతారని వీళ్ళు ఐడియాలజీని మాత్రం ఇక పట్టుకొని నిలవడం వల్ల చనిపోతారు. డెడ్ లైన్ పెట్టేసారు మార్చి 31, 2026. మీరు ఎంత మొత్తుకున్నా ఎంత గగ్గోలు పెట్టినా ఏం చేసినా మా లైన్ క్లియర్. మీరు జనజీవన శ్రమంతో కలిసిపోతే స్వాగతిస్తాను సాధారణంగా. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశం ఉన్నది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థకు ఈ దేశ పౌరులు ఎవరు సహకరించే నైతిక విలువలు ఉన్న కూడా సహకరించారు. మరి మళ్ళా చనిపోయి దాదాపు అన్ని పేపర్లో రాశారు. ఇది ఏపీలో జరుగుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ప్రభుత్వ సారథ్యం జరుగుతున్నట్టు. మరి మా రేవంత్ అన్నది ఏం లేనట్టు కొడుతుంది. ఇంకో మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్ అంట. నంబాల కేశవరావు వద్ద ఘాటుగా పనిచేసిన జ్యోతి కూడా ఉందట. మరో 5 జగరగొండ ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారట. 24 గంటల వ్యవధిలో రెండో ఎన్కౌంటర్ జరిగింది. ఇక మంగళవారం ఎదురు కాల్పుల నుంచి తప్పించుకొని బుధవారం చిక్కిన బృందం. ఇప్పుడు ఇంకో కథ అలుతున్నారు. ఈ మావోయిస్టులు ముందే పట్టుకుంటున్నారు, పట్టుకొని వాళ్ళని ఇంటెన్షనల్ గా చంపుతున్నారు. ఇది ఎదురు కాల్పులు కాదు అని చెప్పేసి ఇంకో ఆరోపణ కూడా ఈ సన్నాసులే సురువు చేసిన. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. వాళ్ళు ప్రజల్ని చుతగాలని చెప్పి నెంబర్ 1 కదా మేము. మీ నెంబర్ 1 ఛానల్, మేము నెంబర్ 1 మునగాళ్ళు మంది ఉచ్చల్లాగి మందిని ముంచి మందిపై ఛాయపదలు అడుక్కోతి బలిసిపోయినాం కదా. ఇప్పుడు మంది కోసం పనిచేయమట. రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తాం. సో రేవంత్ రెడ్డికి బెనిఫిట్ కావాలంటే ఇప్పుడు జనాల్ని పట్టపాగటిల్లు సంభవన చంపుతాం. అట తయారయ్యారు కొడుకులు ఈ జర్నలిజం పేరుతోనే. ఇప్పుడు ఇగో ఈడు దొంగనా కొడుకున్నాడు వాడు. ఈ దొంగనా కొడుకు రాసిండా, దేవ్జీ ఎక్కడ తప్పించుకున్నారా లేక ఎన్కౌంటర్ అయ్యారా లేదా పోలీసుల అదుపులోనే ఉన్నారా? ఏం చెప్పిన నేను? పోలీసుల అదుపులో ఉన్నారని వీడు రాస్తాడు. ఆ లుచ్చగాడు రగ్గాడు మాట్లాడతాడు. ఇప్పుడు దీన్ని ఆ మావోయిస్టు కుటుంబ సభ్యులందరూ చూస్తారు. ఆహా అంటే బీజేపీ వాళ్ళు పట్టుకుంటారు, బీజేపీ వాళ్ళు చంపుతారు, మా వాళ్ళని ఎదురు కాల్పులు కాదు అని చెప్పేసి ఇప్పుడు ఈ సమాజంలో బీజేపీని కార్నర్ చేసే ప్రోగ్రాం పెట్టుకుని కొడుకులు ఈ లంగమాలిగాడు దొంగ రగ్గాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ కమ్యూనిస్టులతో ఎర్రనలతో సోపతి చేస్తాంది సిపిఐ పార్టీతోని. సో ఈ చండాలమైన రాజకీయాన్ని ప్రజలు గమనించాలి. ఒక స్ట్రాటజీ రేవంత్ రెడ్డి వేసినప్పుడు దాన్ని అమలు చేసేది అంటారు కదా, దాన్ని అమలు చేసేది మలిగాడు, ఆచరించేది రగ్గాడు, మోసపోయేది ప్రజలు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీ ఇస్తారు, బీసీలకు న్యాయం చేస్తారు, బొంగు భోషానం అన్ని లంగమాటలు చెప్పి కాంగ్రెస్ ఓటేస్తూ దొంగ నా కొడుకులు వాళ్ళిద్దరు పక్క జరిగి ప్రశ్నిస్తున్నామంటారు. ప్రజలేమో ఈ కాంగ్రెస్ పరిపాలన ఆగమవుతారు. సో మరొకసారి ఈ సన్నాసి నా కొడుకుల చేతిలో మోసపోద్దని నేను కోరుకుంటాను. నా ఉద్దేశం. ఇంకో ఇప్పటికీ రాని స్పష్టత. తిరుపతి తమ వద్ద లేరని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా. అటు మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కానివైన. మరోవైపు దేవ్జీ నిన్ననే ఎన్కౌంటర్ అయినట్లు జరుగుతున్న ప్రచారం అని చెప్పేసి వస్తున్నది. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కంటిన్యూషన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెటెడ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరనే వీళ్ళు ముందే అరెస్ట్ చేసి చంపుతారంటగా రాస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే రేవంత్ తొలి వెలుగు కోసం పనిచేసే ఆయన పేరు గంజి రఘు అన్నట్టు ఆయన మరి మావోయిస్టులతోని ఏమైనా సంబంధాలు పెట్టుకున్నాను మాకు డౌట్స్ వస్తూ ఉన్నాయి. రోజుకి ఆయన చదివే వార్తలు చూస్తూ ఉంటే. సో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు దీనిపైన ఫోకస్ చేయాలని మీ ఇంటెలిజెన్స్ కి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అర్బన్ నక్సలైట్ల వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకుంటారు మేము అర్బన్ నక్సలైట్లము, మేము కాంగ్రెస్ ను గెలిపించడం కోసం ఆరాట పడుతున్నాం. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తుంది కాబట్టి అని ఓపెన్ గా వాళ్ళ ఛానల్లో పబ్లిక్ చెప్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు, పోలీసు, ఇంటెలిజెన్స్ ఆయన గారిని ఏమైనా పర్యవేక్షణ పెట్టిరా లేదంటే రేవంత్ రెడ్డి కోసం వదిలేసిరా? సో మావోయిస్టులతో సంబంధాలు అన్నట్టుగా ఆయన యొక్క వ్యవహార శైలి మాకు అనిపిస్తా ఉన్నది. సో దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు బీజేపీని టార్గెట్ గా చేసుకుంటూ సమాజాన్ని మోసం చేస్తూ వాళ్ళ టార్గెట్ మొత్తం రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం కనిపిస్తున్నది.
మరి ఈ మొగోడు రాస్తాడు, ఆ మొగోడు చదువుతాడు. నిజంగా వీళ్ళకు దేశం పైన ప్రేమ ఉంటే, నిజంగా ఈ దేశ ప్రజాస్వామ్యం పైన, ఈ దేశ రాజ్యాంగం పైన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన ప్రేమ ఉంటే జనజీవన స్రవంతిలో కలవాలని ప్రేరేపించాలి, వాళ్ళని మెప్పించాలి, నమ్మించాలి, వాళ్ళ బతుకులు మార్చాలి. మేమేమో ఎచ్చగా తింటాం, పచ్చగా పంతాం, ఏసీ రూమ్లల్లో ఏసీలు వేసుకొని బతాం, వాళ్ళు అడవులలో చావాలి. నా పిల్లలు ఓక్రిడ్జ్లా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, పెద్ద పెద్ద స్కూళ్ళలో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, వాళ్ళేమో అడవులలో చావాలి. పసికందులు, దొంగనా కొడుకులు, ఈ దొంగ కొడుకులు మరలు పట్టుకొని పాపం వాళ్ళు ఆగమవుతారు. ఇంకో మళ్ళీ ఈయన ఇక్కడ వేసిండు. ఆ నలుగురి జాడేది దొరకని గణపతి, దేవ్జీ, దామోదరు, ఆజాదు ఆచూకి దండకారణ్యంలో ఉన్నారా లేక పోలీసుల అదుపులోనా? వాళ్ళందరూ తెలంగాణకు చెందిన అగ్రనేతలే. మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు చేరడంతో కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి లేపుతున్నది, అలజడి ఉట్టిత్తుర్రు. ఇది కాంగ్రెస్ పేపరు, అది కమ్యూనిస్టు పేపరు, కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టు కలిస్తేనే కాంగ్రెస్ సర్కారు. తద్వారా ఈ రాతలు, ఈ చేతలు తప్పవు. వీళ్ళ ఎజెండా క్లియర్ గా కనిపిస్తున్నది. వీళ్ళ ఒక స్ట్రాటజీ వేసుకొని పనిచేస్తారు ఈ తెలంగాణ రాష్ట్ర ఈ మీడియా ఛానల్ కానీ, ఇది ఈ మావోయిస్ట్ వ్యవస్థ పైన. అసలు నిజంగా వీళ్ళకు దేశం పైన ఏమైనా చిత్తశుద్ధి ఉందా అనిపిస్తుంది నాకు ఈరోజు. అరే మరి అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని బతారు ఈ పార్టీ అందరూ. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మరి మావోయిస్టులని ఏమనొద్దు, వాళ్ళకు ఉండాలి, వాళ్ళు ఇట్నే చంపాలి, ఇట్నే మన కోసం రక్షణ కల్పించే బలగాలు చంపాలని కానీ రాజులో చూపిరా సన్నాసుల రత్నాన్న. మీకేమో రక్షణ కావాలి, మీకేమో రక్షక భటులు కావాలి, మీకేమో ప్రొటెక్షన్ కావాలి ఈ దేశంలో బయట వచ్చి చంపకుండా. కానీ ఈ దేశంలో వస్తున్న రాజ్యాంగాన్ని మాత్రం మనం పాటించవద్దు. మళ్ళా గొప్ప అంబేద్కర్ వాదులం కావాలి, దొంగ నా కొడుకు లెక్క. అంబేద్కర్ వాదంగా మీ ఇద్దరిది, మీ పెద్ద బీసీ బిడ్డలం, మమ్మల్ని ఓసీలు అయితే మమ్మల్ని ఇట్నే ఎత్తుడ్రా లంగ నా కొడుకులు, లంగ ముచ్చట్లు చెప్తారు. జనాలను పిచ్చోళం చేసే ప్రోగ్రామ్ అయ్యా వాళ్ళది. వాళ్ళలో పరాయి దేశం. ఇప్పుడు వీళ్ళ నుంచి కావాలి మనకు ప్రొటెక్షన్, మావోయిస్ట్ కుటుంబాలకు, మావోయిస్టులకు, ఈ అర్బన్ నక్సలైట్లకు వీళ్ళ నుంచి కావాలి ప్రొటెక్షన్ మనందరికీ. అసలు కావాల్సిందే వీళ్ళ నుంచి. అదే మరి ప్రొటెక్షన్ కావాలి కదా, లేకపోతే ఎట్లా? సో మరి మన కాగలంటే మళ్ళీ కుట్ర ప్లాన్ చేస్తుంట, మరి ఎంత ఊరకు పోతుంది ఆయన. మరి ఇంటెలిజెన్స్ చూడాలి అన్ని.